మనం ఇప్పుడు గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం కదా. గుణింతపు గుర్తుల్ని మనం అచ్చుల గుర్తులు అని కూడా పిలుస్తాం. అవునా? చెప్పండి. అచ్చులు అంటే ఏంటమ్మా? ఆ నుంచి ఆ వరకు ఉన్న అక్షరాల్ని అచ్చులు అని అంటారు. అందుకే మనం వాటిని అచ్చులు అని అంటాం. ఇప్పుడు మనం గుణింతపు గుర్తులు నేర్చుకున్నా. నేను చూపిస్తాను, అది ఏ గుర్తు మీరు చెప్పాలి. ఓకేనా? ఇది ఏ గుణింతపు గుర్తమ్మా? తలకట్టు. తలకట్టు అనేటప్పుడు ఇక్కడ ఇది తలకట్టు అని పిలుస్తున్నాం కదా. కాకి తలకట్టు, డాకి తలకట్టు, వాకి తలకట్టు, కడవ అని మనం చదువుకున్నాం. కానీ ఇలా చదువుకునే దానికన్నా మనం గుణింతపు అచ్చుల గుర్తులు అని అంటున్నాం కదా. అచ్చుల్లో ఆ ఉంటుంది. ఇప్పుడు మనం చదివేటప్పుడు చూడండి, కాకి తలకట్టు కా, డాకి తలకట్టు వా, వాకి తలకట్టు వా అని చదివేటప్పుడు మనకి ఏ అచ్చు సౌండ్ వినిపిస్తుంది? వినిపిస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఈ తలకట్టు గుర్తునే మనం ఆ అని కూడా చదువుకోవచ్చు. ఓకేనా? ఈ గుర్తుని మనం ఎలా చదువుకోవచ్చమ్మా? చదువుకోవచ్చు. అప్పుడు ఎవరు ఎలా చదువుతాం? కా, డా, వా. ఓకే, నెక్స్ట్ ఈ గుర్తుని ఏమని పిలుస్తామమ్మా? ఏమని చదువుకుంటా? దీర్ఘ. ఇప్పుడు చూడండి, జాకి దీర్ఘం ఇస్తే జా మా, జామా అయింది కదా. ఇప్పుడు జాకి దీర్ఘం, జాకి దీర్ఘం అంటే మనకి ఏ అచ్చు సౌండ్ వినిపిస్తుంది? ఆ సౌండ్ వినిపిస్తుంది. అని అంటే అప్పుడు ఈ గుర్తుని మనం ఏమని పిలుచుకోవచ్చు? అని పిలుచుకోవచ్చు. అప్పుడు జామాని మనం ఎలా చదువుతామంటే జా. ఓకే, నెక్స్ట్ ఈ గుర్తుని మనం ఏమని పిలుస్తాం? గుడి. చూడండి, ఇప్పుడు గుడి, కాకి గుడి ఇస్తే కీ, కాకి గుడి ఇస్తే కీ, కాకి గుడి ఇస్తే కీ. మనం ఇలా చదివేటప్పుడు మనకి ఏ అచ్చు సౌండ్ వినిపిస్తుంది? ఈ సౌండ్ వినిపిస్తుంది. ఈ సౌండ్ వినిపించేటప్పుడు అప్పుడు మనం ఈ గుర్తుని ఏమని చదువుకోవచ్చు? చదువుకోవచ్చు. అప్పుడు మనం కిటికీని ఎలా చదవాలి చూడండి, కీ కీ కీ. ఓకే, నెక్స్ట్ ఈ గుర్తుని ఏమని పిలుస్తామమ్మా? దీర్ఘం. గుడి దీర్ఘం అనేటప్పుడు చూడండి, బాకి గుడి దీర్ఘం ఇస్తే బి, బాకి గుడి దీర్ఘం ఇస్తే బి రూవ, బాకి గుడి దీర్ఘం ఇస్తే బి అని చదివేటప్పుడు మనకి ఏ అచ్చు సౌండ్ వినిపిస్తుంది? అప్పుడు మనం ఈ గుర్తుని మనం ఏ అచ్చు సౌండ్ తో పిలుచుకోవచ్చు? అప్పుడు ఎలా చదువుతాం? బి రూవ, బీరువ. ఓకే, నెక్స్ట్ ఈ గుర్తుని ఏమని పిలుస్తాం? కొమ్ము ఉపయోగించి మనం ఇక్కడ ఉన్న పదం చదువుదాము. కాకి కొమ్మిస్తే కు, డాకి కొమ్మిస్తే కు, వాకి కొమ్మిస్తే ము. అని చదివేటప్పుడు మనకి ఏ అచ్చు సౌండ్ వినిపిస్తుంది? అప్పుడు ఈ గుర్తుని మనం ఊ అని పిలుచుకోవచ్చా? పిలుచుకోవచ్చు కదా. అప్పుడు ఈ గుర్తు ఊ అని ఉపయోగించి అప్పుడు ఎలా చదువుతాం? కు, డు, ము, కుడుము.
ఓకేనా